బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత బలోపేతం ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్లో వరుస పర్యటనలతో బిజీగా కొనసాగుతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్తో సమావేశాలు నిర్వహిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నాయకులకు కార్యకర్తలకు సూచనలు చేస్తున్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎల్బీ నగర్, అంబర్పేట్ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో సమావేశాలు విజయవంతంగా పూర్తి చేసిన కేటీఆర్ ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ నమోదు లక్ష్యాలు, క్యాడర్ సమన్వయంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు, నవీన్ రావుతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, కూకట్పల్లి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఇవాళ మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కూకట్పల్లిలో పర్యటించనున్నారు. ప్రధానంగా పార్టీ సభ్యత్వానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఎస్ఐఆర్ అంటే ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వరుస పర్యటనతో క్యాడర్ లో ఒక ఉత్సాహాన్ని నింపుతున్నారు. క్యాడర్ కి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా ఈ పలు అంశాలపైన ఏదైతే స్థానికంగా ఉన్న అంశాలతో పాటు ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇన్ఛార్జ్ నియమించారు. ఇన్ఛార్జ్తో పాటు కోఆర్డినేటర్లను కూడా నియమించారు. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పర్యటించి సభ్యత్వ నమోదు ఎలా చేయాలి, సభ్యత్వ నమోదు సంబంధించిన అంశాలేంది, స్థానికంగా ఉన్న అంశాలేంది, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక కార్యవర్గాన్ని పరిశ్రమ చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే వ్యూహం రచించారు. ఆ వ్యూహానికి అనుగుణంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస పర్యటన చేసి ఆయా నియోజకవర్గాల క్యాడర్ తో పాటు కార్యకర్తలకి ఒక ప్రత్యేకంగా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎస్ఐఆర్ సంబంధించి ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపైన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అర్హులైన ఎవరికి కూడా ఓటర్ లిస్ట్ నుంచి పేరు తొలగించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఆ ఓటర్ జాబితా సవరణకు సంబంధించిన పలు కీలక సూచనలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో బిఎల్ఏలను నియమించారు. బిఎల్ఏలను నియమించి వారికి ఇప్పటికే పలు రకాలుగా సూచనలు చేశారు. మొన్న ఎల్బీ నగర్, సనత్ నగర్, ఇప్పటికే నిన్న అంబర్పేట్ నియోజకవర్గాల్లో ఈ కేటీఆర్ పర్యటన పూర్తయినాయి. ఆయా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ సంబంధించి కావచ్చు, ఇటు సభ్యత్వ నమోదు రెండు అంశాలపైన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అయితే పూర్తిగా ఈసారి డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఆన్లైన్ సభ్యత్వం ఉన్నది కనుక ఆన్లైన్ సభ్యత్వానికి సంబంధించిన అంశాలపైన ఆన్లైన్ సభ్యత్వం ఏ విధంగా చేయాలి, ఆన్లైన్ సభ్యత్వం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఇవన్నింటిపైన కూడా కులంకుశంగా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా ఆన్లైన్ సభ్యత్వం, ఇటు ఎస్ఐఆర్ రెండు
కూడా ఆన్లైన్ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఇటు సభ్యత్వ నమోదు పైన దృష్టి సాధిస్తూనే ఎస్ఐఆర్ పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. ఎస్ఐఆర్ పైన మనకు సంబంధించిన ఓటర్స్ కావచ్చు, ఎవరైనా సరే అర్హులు ఉంటారో వారి ఓటర్లు తొలగిస్తే తీవ్ర ఇబ్బందులు ఉంటాయి కనుక వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆయా వార్డులలో కావచ్చు, ఆ కాలనీలో పర్యటించి, క్షేత్రాల్లో పర్యటించి ఆ ఓటర్లు ఎవరు స్థానిక ఓటర్లు ఎవరు స్థానిక ఓటర్లు కాదో గుర్తించాల్సిన అవసరం బిఎల్ఏల పైన బిఎల్ఏలకు సంబంధించిన అన్ని అంశాలపైన కూడా వర్కింగ్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదంతా అయిపోయాక మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, బాధ్యులు, సభ్యత్వానికి సంబంధించిన బాధ్యులు, వారికి ప్రత్యేకంగా ఒక శిక్షణ తరగతులు ఉంటాయి. ఆ శిక్షణ తరగతుల అనంతరం అన్ని నియోజకవర్గాల్లో మరొకసారి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదుకు శిక్షణ తరగతులు ఇవ్వనున్నట్లు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రకటిస్తారు. రోజుకొక నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా సమావేశమై ఆయా స్థానికంగా ఉన్న ముఖ్య నాయకులతో సమావేశమై పలు కీలక అంశాలపైన కూడా దిశానిర్దేశం చేస్తున్నారు సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.